సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం అంగన్వాడీల ఆశలు నెరవేరుస్తుందని, అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలని మరి ఎన్నికల హామీల్లో భాగంగా 18,000కు పెంచుతుందని దాదాపు 1 ఇయర్ పాటు అయితే ఎదురు చూశారు. మరి 1 ఇయర్ అయినా కానీ మరి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను ఆయాలను పట్ల సానుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోవడం, అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి మరి అంగన్వాడీ టీచర్లకి న్యాయం చేయకపోవడం వల్ల అంగన్వాడీ టీచర్లు అయితే ఆందోళన బాటలో ఉన్నారు. మరి పెంచని జీతాలు, భర్తీ కాని పోస్టులు అంటూ మరి ఇక్కడ అంగన్వాడీలు అయితే చాలా అన్యాయానికి గురవుతున్నారు. మరి ప్రతి ఉద్యోగులకి, పెన్షన్లకు అందరికీ కూడా మరి ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏలు అయితే పెంచుతూనే ఉన్నారు. ఇటీవలనే దాదాపు 4% డిఏ ఉద్యోగులకు కూడా పెంచారు. త్వరలో ఆల్రెడీ ఐఆర్ కూడా ఇచ్చారు. మధ్యంతర భృతి 5% కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఈ 1 ఇయర్ లోపు మరి పిఆర్సీ కూడా ఉద్యోగులకు ఇచ్చి జీతాలు అయితే పెంచుతున్నారు. మరి అంగన్వాడీ టీచర్లకు ఈ జీతాలు 13,000 జీతం అయితే ఎప్పటి నుంచో వస్తుంది. దాన్ని అయితే ఇంతవరకు సవరించలేదు. మరి ఉద్యోగులకు పెంచినప్పుడల్లా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా ఎంతో కొంత శాతం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా పని భారం పెరిగిపోతుంది. కాబట్టి అందుకోసమే అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళనలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లని, ఆయాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. తమ డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వం స్పందించాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులైతే ధర్నా చేపట్టారు. భారీ ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లందరూ కూడా, ఆయాలందరూ కూడా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చారు. తమ జీతాలు పెంచుతామని అడిగిన వెసులుబాట్లు, ఏర్పాట్లు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పథకాలు ఇప్పుడు ఏమయ్యాయి అని అంగన్వాడీలు ధర్నాకైతే దిగారు. గురువారం ఇందిరా పార్క్ వద్ద అంగన్వాడీ ఉద్యోగులు తమ జీతాలు పెంచాలని, అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను, ఆయా పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అయినా కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని ధర్నా చేపట్టారు. ఎందుకంటే ఆయాలకి అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ ఇచ్చి, అంగన్వాడీ టీచర్లకు సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇస్తే కొంచెం హ్యాపీగా ఉంటారు. తర్వాత పెరిగిన ధరలకు అనుగుణంగా వారికి శాలరీస్ కూడా పెంచితే కొంచెం వాళ్ళు హ్యాపీగా తమ యొక్క విధుల్ని నిర్వర్తిస్తూ బడుగు బలహీన పేద వర్గాలకు చెందిన చిన్నారులకి, గర్భిణీల బాలింతలకి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించే విధంగా వారు కృషి చేసే అవకాశం ఉంది. మరి ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు సిఐటియు కూడా సంఘీభావం అయితే తెలిపింది. ఇక జీతాల పెంపు లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే చాలా తక్కువ ఇస్తున్నారని చెప్పేసి 15,000 టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నా కానీ భర్తీ చేయకపోవడం విడ్డూరం అని చెప్పేసి మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ధర్నా చేస్తున్నాం, మరొకసారి కూడా ధర్నాకు దిగుతామని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే పేర్కొంటాయి. ఇప్పటివరకు ప్రతి ఒక్క డిమాండ్ను రిక్వెస్ట్గానే అడిగినా డిమాండ్ చేసిన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ధర్నాకు దిగామని అంగన్వాడీల సంఘం నాయకులు జయలక్ష్మి అయితే చెప్పారు. మరి అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాకు 1,00,000 చెల్లిస్తామని మరి ఇప్పుడైతే టీచర్కి 1,00,000 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అందుకోసమే రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ టీచర్లందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అందుకోసమే కనీసం టీచర్కి 5 లక్షలు, ఆయాకు 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్, గ్రాట్యుటీ మరి అన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాఠశాలకు ఇచ్చే విధంగా సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఈ డిసెంబర్ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు ఎలాగో 16వ తేదీ నుంచి జరుగుతాయి కాబట్టి డిసెంబర్ 16, 2024 నుంచి ఈ అసెంబ్లీ సమావేశంలోనే అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలను పరిష్కరించి అసెంబ్లీలో చర్చించి ఒక ప్రకటన చేస్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా హ్యాపీగా తమ యొక్క విధులు నిర్వర్తించుకుంటారు. ప్రభుత్వంకి ఎన్నో ఆశలతో ఓట్లేసి సపోర్ట్ చేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం తమ ఆశలను నెరవేరుస్తుందని చెప్పి ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి అంగన్వాడీ యూనియన్లు, ఇటు ప్రతిపక్షాలకు కూడా తమ యొక్క సమస్యల పట్ల వినతి పత్రాలు అందజేయాలి. అధికార పక్షం నాయకులకు, ప్రజాప్రతినిధులకు కూడా మెయిన్ మంత్రులందరికీ కూడా మీరు అంగన్వాడీ యూనియన్లు తమ యొక్క సమస్యలతో వినతి పత్రాలు ఇచ్చి మరి అసెంబ్లీలో ఈసారి జరిగే శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 16 నుంచి అసెంబ్లీలో అంగన్వాడీల సమస్యల పట్ల విస్తృతంగా చర్చలు జరిగే విధంగా మరి అలాంటి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అందరూ కూడా భావిస్తున్నాయి. కాబట్టి అంగన్వాడీలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఎన్నో వర్గాలకు న్యాయం జరుగుతుంది, మరి అంగన్వాడీ వ్యవస్థకు కూడా న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. ఇటీవలనే మరి ఆశాలు కూడా భారీ ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. వారికి కూడా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపిస్తున్నట్లు అధికారులు అయితే తెలిపారు. అదే బాటలో మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు కూడా మరి కనీసం 18,000 వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి సమ్మర్ హాలిడేస్, తర్వాత ఏమైనా ఇతర అన్ని సెలవులన్నీ వర్తింపజేసేలా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ఈ ఆందోళన నుంచి అంగన్వాడీ టీచర్లు బయటపడాలంటే ప్రభుత్వం వారి యొక్క సమస్యల్ని తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.